వెల్కమ్ టు J7 టీవీ న్యూస్. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం మాజీ ఎంపీ స్వర్గీయ జువాడి చొక్కారావు జయంతి సందర్భంగా కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మన కొండూరు మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్తో పాటు డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతల కిషన్ పటేల్, వంగళ విద్యాసాగర్, రూపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితర నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. स्लोगन सी राधन रे మా యొక్క దివంగత నేత చొక్కారావు గారి యొక్క 102వ జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎవరైతే నీతి నిజాయితీ వారు ఉన్నటువంటి నాయకులు ఆ కాలంలో పివి నరసింహారావు గారికి అనుంగు శిష్యుడిగా పనిచేసిన వ్యక్తి చొక్కారావు అని చెప్పవచ్చు. అదేవిధంగా ఆర్టీసీలో ప్రయాణం చేసినటువంటి మంత్రి గారు ఎవరైనా ఉన్నారు అంటే అది కూడా చొక్కారావు అని చెప్పచ్చు. ఆయన నిరాడంబరమైన వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి. ఏ రోజు కూడా ఈ కార్లలో లేకపోతే హెలికాప్టర్లో తిరిగిన వ్యక్తి కాదు. ఆర్టీసీ బస్సులో ఆయన అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు పోయాడు. అదేవిధంగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మనకు కరీంనగర్లో టిబ్బన్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తామని. అదేవిధంగా చొక్కాయన కూడా మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేసిండు. దాన్ని కూడా చొక్కారావు మార్కెట్ కమిటీగా ఈరోజు నామకరణం చేసి దాన్ని కూడా అభివృద్ధిలోకి తీసుకురావడం జరిగింది. చొక్కారావు లాంటి వ్యక్తి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా వారికి ఎలాగైనా మేము వారి యొక్క అడుగుజాడలు నడుస్తామని కూడా మీ అందరం తెలియజేస్తాను. ఈ కార్యక్రమం చేసినటువంటి అతిథిగా ఆరేపల్లి మోహన్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా వివిధ సెల్లులకు సంబంధించినటువంటి నాయకులు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ఈ అవకాశం కల్పించిన మీడియా